హాయ్, డే 2 ఆఫ్ అవర్ ఆర్ట్ సిరీస్లో మధుబని ఆర్ట్ వేస్తున్నాము. ఈ ఫోక్ ఆర్ట్ బీహార్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ నేపాల్లో వేస్తారు. ఈ ఆర్ట్లో సూర్యచంద్రులు, దేవుళ్ళు లాంటివి వేస్తూ ఉంటారు. పసుపు, ఫ్లవర్స్తో వచ్చే డైస్ యూస్ చేసేవాళ్ళు. వైబ్రెంట్ కలర్స్ యూస్ చేయడం, డబుల్ లైన్స్ అండ్ స్పేసెస్ని రిపిటేటివ్ ప్యాటర్న్స్తో ఫిల్ చేయడం మధుబని ఆర్ట్ సిగ్నేచర్. ఇవన్నీ ఈ ఆర్ట్కి స్ట్రెంగ్త్, డెఫినిషన్ అండ్ యూనిక్నెస్ని క్రియేట్ చేస్తాయి. నేను ఇక్కడ క్యాన్వాస్ మీద వైట్ పెయింట్తో ప్రైమింగ్ చేయలేదు, ఎందుకంటే ఆ టెక్స్చర్ కావాలి ఆర్ట్కి అని చెప్పి. నేను సన్ వేస్తున్నాను. And it is the most powerful and popular symbol in Madhubani art. Sun represents vitality, light and a new beginning. ఇక్కడ నేను వైబ్రెంట్ కలర్స్ వాడుతున్నాను ఫిల్ చేయడానికి. పింక్, బ్లూ, yellow, ఆరెంజ్ అండ్ లైన్స్ అండ్ డాట్స్తో ప్యాటర్న్స్ ఫిల్ చేస్తాను. 3 ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను మధుబని ఆర్ట్ గురించి. ఈ ఆర్ట్ని మిథిలా ఆర్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే జనక మహారాజు సీతారాముల కళ్యాణం అప్పుడు ఈ ఆర్ట్తో తన రాజ్యం అంతా డెకరేట్ చేయించారంట. ఇప్పటికీ ఈ ఆర్ట్ని చాలామంది పెళ్ళిళ్ళప్పుడు డెకరేషన్కి యూజ్ చేస్తారంట. They believe that it brings blessings to the new couple. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఆర్ట్ని జనరేషన్స్లో మదర్స్ వాళ్ళ డాటర్స్కి ఇంట్లో వాల్స్ డెకరేట్ చేయడానికి నేర్పించారంట. 1934లో భూకంపం వచ్చి చాలా ఇల్లులు పడిపోయాయంట. అప్పుడు ఆ పడిపోయిన వాల్స్ పైన ఉన్న ఈ ఆర్ట్ని చూసి బ్రిటిషర్స్ చాలా ఆశ్చర్యపోయారంట. అలా ఈ ఆర్ట్ని మళ్ళీ ప్రపంచం చూడగలిగింది. ఇవాళ ఈ ఆర్ట్ వేస్తూ మాట్లాడుతూ ఉంటే ఐ క్యారీ ఫార్వర్డ్ అ కాన్వర్జేషన్ దట్ హ్యాడ్ స్టార్టెడ్ లాంగ్ ఎగో. రీసెంట్ టైమ్స్లో ఈ ఆర్ట్ చెట్లను కూడా రక్షించింది. ఎలా అంటే 2012లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీహార్లో కన్జర్వేషన్ కోసం దేవుడి బొమ్మలు చెట్ల మీద లోకల్ ఆర్టిస్ట్తో మధుబని ఆర్ట్లో పెయింట్ చేయించారంట. దానివల్ల చెట్లను కొట్టేయడం చాలా వరకు తగ్గిపోయిందంట. డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ యూస్ చేసి మా ఇంట్లో ఇండియన్ ఆర్ట్ వాల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాలో చేయండి ఫైనల్ లుక్ ఆఫ్ ఆర్ట్ వాల్ ఎలా వచ్చిందో చూడడానికి. Here is the final look of our day 2 Madhubani art. Stay tuned for day 3.